పనులు. కానీ బాబు శ్వేతపత్రంలో 4,167 కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటూ అవాస్తవాలు. టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానంతో ఇది బయటపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోమిరెడ్డి అనుచరుల దురాగతం అంటూ వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడి, 16 మందికి గాయాలు, తమ అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్, సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న యాజమాన్యం అంటూ వార్తను హైలైట్ చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల దురాగతాలు పెచ్చిమీరే. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగంపై కన్నేశారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయభ్రాంతులు చేస్తున్నారు. తాజాగా టీపీ గూడూరు మండలం అనంతపురం లోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్ మేత తయారీ యూనిట్లున్న టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్ బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఏటా 200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీపై టీడీపీ నేతల కన్నుబడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వారికి ఇవ్వాలని డిమాండ్ తెర మీదకి తెచ్చారు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారిని పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్ను తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయి. యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ చేశారు. నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీ ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతలు కార్యకర్తలు వరకయ్యపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందకి దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు. కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్ కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగులపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుండి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ వరకైపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కస్తో ఉద్యోగులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమైన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది ఉద్యోగులకు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సొంత పత్రం రోత నాటకం